ఈరోజు మనకు బల్ల వర్తమానం అందించటకు అనుకోకుండా మరి నా ప్రియ తమ్ముడు జేమ్స్ గారు రావడం జరిగింది. తను బీదర్ ప్రాంతంలో పరిచయం ముగించుకొని హైదరాబాద్కు రావడం, నిన్నటి రాత్రి వేళ నాకు కాల్ చేసి సాయంత్రం వేళ అనుకోకుండా నేను ఇక్కడికి రావడం జరిగిందన్న, మరి ఈరోజు ఆరాధనలో నేను పాల్గొనుచున్నానని తెలియజేశాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. మరి మీలో కొంతమందికి జేమ్స్ గారు ఈ మధ్య పరిచయం ఉండొచ్చు, కానీ నాకు ముందు నుంచి తమ్ముడే. అందుచేత తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తన ఉద్యోగ ధర్మాన్ని బట్టి తరచూ హైదరాబాద్కు వచ్చేవాడు. అయితే మన సంఘ పరిచర్యలలో ప్రార్థనా కమిటీ ఇన్ఛార్జ్ గారైన అబ్రహాం గారు, జేమ్స్ గారు ఇద్దరు ఒకటే గ్రామస్తులు, వేట్లపాలెం. అయితే అబ్రహాం గారు ఒకరోజు వైఎంసీలో మనం కూడుకున్నప్పుడు జేమ్స్ని తీసుకొని వచ్చి మా ఊరే అని పరిచయం చేశాడు. అబ్రహాం పరిచయం చేయకముందే మాకు పరిచయం ఉందన్న సంగతి తర్వాత జేమ్స్ చెప్పాడు. ఇంకా అలా చరిత్రలోకి వెళ్ళిపోతే ఇంకా చాలా సంగతులు, ఇంకా అవన్నీ ఇప్పుడు మాట్లాడలేం. కానీ అలా తర్వాత దేవుడు తనకిచ్చినటువంటి చాలా సందర్భాలలో మన ఆదివారం పూట తనకు డ్యూటీలు పడేవి. అంటే ఆదివారం హైదరాబాదులో ఉండేలా తనకు డ్యూటీలు పడేవి. అలా టైం తీసుకొని ఆరాధనలకు అటెండ్ అయ్యేవాడు. కానీ ఎప్పుడు వచ్చినా కూడా అన్న నేను వాక్యం వినడానికి వచ్చానని మాత్రమే చెప్పేవాడు. అదే మాట నిన్న కూడా చెప్పాడు. సర్లే విందువులే, చెప్పుడు కూడా చెప్పుదువు కానీ అని మాకున్నటువంటి ఆ యొక్క సాన్నిహిత్యాన్ని బట్టి ఆజ్ఞాపించి ఆదేశించి అలా ఇక్కడ తీసుకొని వచ్చాను. ఈరోజు మనందరికి మంచి సుపరిచితుడే తెలుసు మీకు, మనోడు గనుక దేవుణ్ణి స్తుతించుటకు, ఆరాధించుటకు, మహిమపరచుటకు, ముఖ్యంగా ప్రభు బల్లను మనము చాలా పవిత్రమైన మనసుతో, హృదయముతో, అలాగే ఒక కృతజ్ఞతాభావంతో, ఒకవేళ ఈ బలి జరగకపోయి ఉంటే మన పరిస్థితి ఏమిటి? దిక్కు లేకోకుండా ఉండేవాళ్ళం. కానీ అనాది సంకల్పము చొప్పున దేవుడు మనల్ని ఈ చక్కని ఏర్పాటులోనికి తీసుకొని వచ్చాడు, మనకు అందుబాటులోకి తీసుకొని వచ్చాడు, మనం ఉపయోగించుకున్నటకు మనకు అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని వినియోగించుకునే వివేకాన్ని ఇచ్చాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే ఆరోపిస్తూ వాక్యము ద్వారా మనం సిద్ధపడి ప్రభు బలను సమీపిద్దాం. షెల్ వి వెల్కమ్ జేమ్స్ ఆన్ టు ది స్టేజ్. మొదటగా సంఘ కాపరైన పెద్దవారు వంశీ గారికి, వాక్యం వినడానికి వచ్చిన మీ అందరికీ క్రీస్తునామమున శుభములు. సెమినార్ టైంలో అన్నగారు నా వలన మీకు ఒక సండే మిస్ అయ్యారు. అది నన్ను చాలా ఎలుతుకు గురి చేసింది. దాన్ని బాకీ తీరుద్దామని నేను మా దాన్ని ఎగ్గొట్టి ఈరోజు వచ్చాను. నిజానికి ఆ టైంలో నేను చాలా అన్నని అడిగాను, అన్న మీరు ఉండాలంటే అటు ఇటు తిరగలేక ఆ టైంలో అన్నకి కొంచెం ఆరోగ్యం బాగోక ఆ రోజు సండే మా దగ్గర ఉండిపోయారు. ఏదేమైనా సమయం ఇవ్వబడిన సమయంలో ఒక విలువైన సమయాన్ని నమ్మి నా చేతుల్లో పెట్టారు కనుక ఆ నమ్మకానికి తగినట్టుగా కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. అనుకోకుండా మీరు వచ్చినా కూడా యూఆర్ ఆల్వేస్ అవర్ మెంబర్, రైట్? వెరీ గుడ్. ఇంకొక తమ్ముడు ఉండాలి కదా, జాన్. రా 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 తమ్ముడు, దా. ఇట్స్ ఎ వెరీ స్మాల్ టోకెన్ ఆఫ్ లవ్ ఫ్రమ్ అస్. ఓకే, ఏమండి? మరొకటి, దిస్ ఇస్ ఫర్ యూ. యా, ఇటు వచ్చేది. ఇది జాన్కి. నువ్వే కదా నాకు స్లైడ్స్ చూపించింది ఫస్ట్ సెమినార్లో. వెరీ గుడ్.
రైటా? గాడ్ బ్లెస్. రేపు మంచి పెద్ద ప్రయాణం ఉంది. జేమ్స్ గారే ముగింపు ప్రార్థన చేస్తారు ఈరోజు. రైటా? మైక్ 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 ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సంఘము దాని యొక్క నైసర్గిక స్వరూపము, వాటి బాధ్యతలు, సంఘంతో తండ్రి వ్యక్తులు ఎలా మిళితమై ఉండాలో, ఎందు నిమిత్తం రావాలో తండ్రి ఆనందిస్తూ స్తుతిస్తూ తండ్రి మీ పట్ల తండ్రి ఎంత బాధ్యత కలిగి ఉండాలో, సంఘ సభ్యత్వం తండ్రి అది పరలోకపు పౌరుషత్వం అని తండ్రి మీ కుమారులు నొక్కి వక్కానిచ్చి తండ్రి సంఘానికి క్రమానుగతంగా కొన్ని వారాల నుండి బోధిస్తున్నారు దేవా. ఇది ఏదో కేవలం తండ్రి సాంప్రదాయబద్ధంగా జరిగేది కాదని సంఘానికి మీరు ఒక అధికారం ఇచ్చారు దేవా. ఎక్కడ పిలువబడిన వారు అక్కడ పిలుపుని అందుకున్న వారని, ఎక్కడ బంధింపబడిన వారు తండ్రి పరలోకమందును బంధింపబడతారని, అలాంటి ఉన్నతమైన తండ్రి సభ్యత్వం ఇది తండ్రి. ఎవరైతే నూతనంగా వచ్చారో వారిని కూడా తండ్రి ఈ సత్య సహవాసంలో తండ్రి వారిని బలపరచండి తండ్రి. ఇంకనూ తండ్రి ఈ సంఘాన్ని జ్ఞానములో, రక్షణలో అన్ని విధాలుగా తండ్రి వీరిని బలపరచండి. అన్న ద్వారా మాలాంటి వారికి తండ్రి ఈ సంఘము ద్వారా అనేక మాదిరికరమైన దీవెనకరమైన సంగతులను తండ్రి వెలువరించండి. సొంత స్థలం కోసం ఎదురు చూస్తున్నారని విన్నాం దేవా. మీ చిత్తమైతే ఈ మహానగరంలో మీరు అనుకుని తండ్రి ఎక్కడ ఏర్పరుస్తారో మాకు తెలియదు తండ్రి. నమ్మిన ప్రతి ఒక్కరి ఆశను మీరు నెరవేరుస్తారు. మీ చిత్తమైతే తండ్రి ఆ కోరికను త్వరితగతంగా తండ్రి మీరు నెరవేర్చండి. అన్నకి ఆరోగ్యమును, కుటుంబంలో తమ్ముడికి జరిగిన తండ్రి గాయమును బట్టి ప్రార్థిస్తున్నాం దేవా. ఆ తమ్ముడికి తగిన స్వస్థత అనుగ్రహించండి, లేవనెత్తండి. ఇంకను అది ఎంత పెద్ద ప్రమాదం జరుగునో మాకు తెలియదు తండ్రి. తండ్రి ఈ ప్రమాదం నుంచి ఆయన బయటికి తీసుకొచ్చినందుకు మీకు స్తుతులు. త్వరగా కోలుకోండి తండ్రి. ఎటువంటి ఆర్థిక నష్టాల్లోనికి ఆ కీడిపోకుండా త్వరగా తండ్రి ఆ కుమారుని లేవనెత్తుతారని అర్థిస్తున్నాం. మేము మరిచిన సంగతులు తండ్రి ఏవైనా ఉంటే, మాకు తెలియని సంగతులు సంఘంలో కానీ కుటుంబాల్లో కానీ ఉంటే తండ్రి వాటన్నిటిని తీసివేయండి. ఈ నూతన సంవత్సరంలో గొప్ప ఈవులు చేత తండ్రి ఆత్మ సంబంధమైన భౌతికమైన ప్రతి వాగ్దానము వీరికి నెరవేరుస్తారని కోరుతున్నాం. సంఘ పెద్దలను, ఈ నాయకులను అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మమ్మల్ని మేము కూడా తండ్రి ఈరోజు ఈ విధంగా మీ సన్నిధిలో కనపరుచుకుని ఆరాధించుకునే ధన్యత మాకు ఇచ్చినందుకు మేము స్తుతిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.